ఫిక్స్డ్ డిపాజిట్ లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్. రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ రేట్స్ ని తగ్గించడం వల్ల చాలా బ్యాంక్స్ ఎఫ్డి ఇంట్రెస్ట్ రేట్స్ ని కూడా తగ్గించాయి. అందుకే చాలా మంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎస్పెషల్ గా సీనియర్ సిటిజన్స్. అలాంటి వాళ్ళందరికీ ఐడిబిఐ బ్యాంక్ ఇప్పుడు ఒక కొత్త స్కీమ్ ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసింది. అదే ఉత్సవ్ ఎఫ్డి స్కీమ్. సో ఈ స్కీమ్ లో వడ్డీ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 555 డేస్ ఎఫ్డి. ఇందులో ఏంటంటే 555 డేస్ మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత జనరల్ కస్టమర్స్ కి 6.40% ఇంట్రెస్ట్ రేట్ ని ఇస్తున్నారు అండ్ సీనియర్ సిటిజన్స్ కి 6.90% ఇంట్రెస్ట్ రేట్ ని ఇస్తున్నారు. ఎగ్జాంపుల్, మీరు గానీ 5 lakhs డిపాజిట్ చేస్తే జనరల్ కస్టమర్స్ కి మెచ్యూరిటీ టైంలో 5,49,180 రూపీస్ వరకు వస్తాయి. అదే మీరు సీనియర్ సిటిజన్ అయితే అప్రాక్సిమేట్ గా 5,53,000 వరకు వస్తుంది. ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చి 700 డేస్ ఎఫ్డి. ఇందులో మెచ్యూరిటీ టైం తర్వాత జనరల్ కస్టమర్స్ కి 6.45% వరకు ఇంట్రెస్ట్ వస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్ కి అయితే 6.95% వరకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఎగ్జాంపుల్, ఇందులో గానీ 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ టైంలో జనరల్ పీపుల్ కి అరౌండ్ 5,62,450 రూపీస్ వరకు వస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్ కి అయితే అరౌండ్ 5,67,300 వరకు వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎఫ్డి స్కీమ్ లో ప్రీ మెచ్యూర్ విత్డ్రాల్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మెచ్యూరిటీ వరకు వెయిట్ చేయకుండా మనకి గానీ మనీ నీడ్ గానీ ఉంటే ముందే విత్డ్రా చేసుకునే ఆప్షన్ అన్నమాట. కానీ ఎర్లీగా విత్డ్రా చేస్తే ఇంట్రెస్ట్ అనేది కొంచెం తక్కువ అవ్వచ్చు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళకి ఐడిబిఐ ఉత్సవ్ ఎఫ్డి ఒక మంచి ఆప్షన్. ఇన్వెస్ట్ చేయడానికి ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.